ఓం అజ్ఞానతిమిరాంధస్య ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే కౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత శ్రీ అద్వైత గదాధర గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌరభక్త వృంద. గౌరభక్త వృంద. అందరూ అన్మ్యూట్ చేసి పలకండి ఒకేసారి నాతోటి. హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే హరే హరే. హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. అందరు చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 హరే కృష్ణ. అందరికీ సాదర సుస్వాగతం మరొకసారి మన రెగ్యులర్ క్లాసుల్లోకి. ఓకే, నిన్న నేను పీడిఎఫ్ పంపించాను, అందరికి వచ్చిందా గ్రూప్లో? గురుజీ నేను ఇంకా చూడలేదా? అయితే అది లింక్ పంపించారు. నేను డైరెక్ట్గా పీడిఎఫ్ పంపించాను మన శ్లోకాలన్నిటినీ. నేను గ్రూప్లో షేర్ చేశాను. అయితే వాళ్ళు మీరు లింక్ పెట్టారో లేదో తెలియదు. సరే, ఒకవేళ లేకపోతే ఇవాళ షేర్ చేస్తాను. సరే గురూజీ, మీరు టైప్ చేసి ఇస్తారా? అంటే మేము టైప్ చేయగలమని. అక్కడ గ్రూప్ అడ్మిన్స్ ఒక్కలే టైప్ చేయగలరు, రెండు గ్రూపుల్లో చెప్తుంది. కరెక్ట్ 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 కదా. ఒకసారి దీక్షిత అలేఖ్య ఉంది అక్కడ. అలేఖ్య, ఏం చేస్తావంటే నువ్వు అక్కడ మన ఏదైతే కిడ్స్ ఉన్నారో, ఈ కిడ్స్ గ్రూప్ ఉందో వాళ్ళు కూడా డౌట్స్ అడగడానికి వాళ్ళకి యాక్టివ్ పర్మిషన్ ఇవ్వండి. ఓకే ప్రభుజీ, అలా అందరికి ఇవ్వాల్సి వస్తుంది ప్రభుజీ, ఒకరికి ఇస్తే పర్లేదు, అందరికి ఇవ్వండి. మనం ఉన్నదే వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడానికి. అది కిడ్స్ గ్రూపే కాబట్టి నో ప్రాబ్లం. వాళ్ళకి అందరికి పర్మిషన్ ఓన్లీ కిడ్స్ గ్రూప్ వరకు మాత్రమే. ఓకే ప్రభుజీ, వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి. ప్లస్ అసలు వేరే గ్రూప్ లో కూడా పర్మిషన్ ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు డౌట్స్ అడగడానికి ఆస్కారం ఉండాలి కదా, లేదంటే డౌట్స్ ఎలా అడుగుతారు వాళ్ళు. ఓకే ఓకే ప్రభుజీ, నేను కూడా ఒకసారి గ్రూప్ లో మెన్షన్ చేస్తాను. అందరికి వాళ్ళు అడుగునే విధంగా వాళ్ళకి పర్మిషన్ ఇద్దాం. ఓకే ఓకే షూర్ ప్రభుజీ. ఇంకొకటి, నేను పీడిఎఫ్ నేను షేర్ చేశాను, అది షేర్ చేశారా వాళ్ళ గ్రూప్ లో? ప్రభుజీ. ఓకే ఓకే, సరే. అయితే అంటే అభిషేక్ చూడలేదు అంటుంది. ఇవాళ లేదు ప్రభుజీ, అది షేర్ చేయలేదు.
ప్రభుజీ. షేర్ చేయలేదా? అయితే షేర్ ఆహా! చేయండి. ఈరోజు తర్వాత షేర్ చేస్తాను. ఓకే. సరే అయితే. మీరందరూ అంటే ఎప్పటి శ్లోకాలు ఆ రోజే రాసుకుంటున్నారు కదా, మనం స్క్రీన్ షాట్ గ్రూప్లో పెట్టిన వెంటనే. ఓకే, వెరీ గుడ్. అలా రాసుకోవడం చాలా చాలా మంచిది. సరే అయితే మీకు బాగా నచ్చినటువంటి శ్లోకం ఒకటి చెప్పండి మిహిరా ప్రభు. హరే కృష్ణ మిహిరా ప్రభు. ఓకే, హరే కృష్ణ దీక్ష, నీకు వచ్చినటువంటి శ్లోకం ఒకటి చెప్పు. నీకు బాగా వచ్చినటువంటి శ్లోకం, అర్థం కూడా తెలిసినటువంటి శ్లోకం. కృష్ణ ఎత్ర పార్త ధనుర్ధర విజయభూతి ధ్రువానీతిర్మతిర్మమ. అదని అర్థం ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో, అక్కడ ఐశ్వర్యము, విజయము, స్ట్రెంగ్త్, నీతి కూడా ఉంటాయి. అది నా అభిప్రాయం. కృష్ణ అర్జునుడికి చెప్పాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అది నా అభిప్రాయం అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చక్కగా చెప్పావు దీక్ష. అదే విధంగా అభిషిక్త, నువ్వు ఒక శ్లోకం చెప్పు, నీకు బాగా తెలిసినటువంటిది. అదే విధంగా దాని అర్థం కూడా. ఎస్ ప్రభుజీ. ఓకే. అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం క్రమేణైవ ప్రలీయంతే విష్ణు భక్తిరతాత్మనా. వెరీ గుడ్. అర్థం చెప్పు. అప్రారబ్ధ ఫలం పాపం అంటే ఈ జన్మలోన నెక్స్ట్ జన్మలోన మనం చేసే కార్యాలకి ఫలము. కూటం బీజం కాదు, అప్రారబ్ధం అంటే మనకు తర్వాతి జన్మలో వచ్చేటువంటి పాపాలు. అప్రారబ్ధం, ప్రారబ్ధం అంటే ఈ జన్మలో వచ్చేటువంటిది, అప్రారబ్ధం అంటే వచ్చే జన్మలో వచ్చేటువంటి పాపాలు. కూటం బీజం ఫలోన్ముఖం అంటే, కూటం అంటే అక్కడ మనకి ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. బీజం అంటే వెళ్ళి తింటాం. ఫలోన్ముఖం అంటే అప్పుడు మనం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కూటం బీజం ఫలోన్ముఖం. తర్వాత క్రమేణైవ ప్రలీయంతే, క్రమంగా పాపాలన్నీ పోతే ఎప్పుడైతే విష్ణు భక్తి రతాత్మన మనం విష్ణు భక్తిని ప్రారంభిస్తే. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చక్కగా చెప్తావు. మనకు అప్రారబ్ధ పాపాలు, వచ్చే జన్మలో వచ్చేటువంటి పాపాలు, మళ్ళీ ప్రారబ్ధ పాపాలు, ఈ జన్మలో ఉన్నటువంటి పాపాలు, అవి కూటం స్టేజ్లో ఉన్నా, బీజం స్టేజ్లో ఉన్నా, ఫలితం అనుభవిస్తున్న స్టేజ్లో ఉన్నా, అవన్నీ కూడా క్రమక్రమంగా నాశనం అయిపోతాయి మనం విష్ణు భక్తి రథాత్మం, మనం విష్ణు భక్తి చేసినప్పుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చక్కగా చెప్పారు. మిహిరా ప్రభు, మీరు కూడా ఒక శ్లోకం చెప్పండి వీలైతే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దాని అర్థం కూడా చెప్తారా ప్రభు? ఓకే, నో ప్రాబ్లం. ఈ శ్లోకం యొక్క అర్థం ఎవరైనా చెప్తారా? ప్రభుజీ చెప్పు దీక్షు. పరిత్రాణాయ సాధుని పరిరక్షిస్తాడు. అదే రాక్షసుని సంహరిస్తాడు. వినాశానికి దుష్కృతం ధర్మ సంస్థాపన ధర్మాన్ని నిలబెడతాడు. సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలో వస్తూ ఉంటాడు. వెరీ గుడ్. చాలా చక్కగా చెప్పావు మిహిరా ప్రభు. దీక్షిత, నువ్వు కూడా అర్థాన్ని చాలా చక్కగా చెప్పావు. ఈ విధంగా నేర్చుకోవడం అనమాట మన శ్లోకాలని. అర్థం ఓకే, స్లోగా మనం పెరిగే కొద్దీ దాని యొక్క అర్థం మనకు అర్థమవుతుంది. కనీసం ఈ చిన్న వయసులో మనం అట్లీస్ట్ శ్లోకాలు నోటికి పలకడం అనేది రావాలి. అది చూసి పలికినా పర్లేదు, కానీ మీరు అందరూ చాలా చూడకుండా కూడా చెప్తున్నారు. చాలా చాలా గ్రేట్, వెరీ నైస్. సో ఈ విధంగా మనం ప్రతిరోజు పలకడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు భగవంతుడి యొక్క కృప అనేది దొరుకుతుంది, కృష్ణుడి యొక్క కృప అనేది. ప్రభుజీ, మేము చదువుతున్నాం, కృష్ణుడి యొక్క కృప మాకు ఎలా వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు కదా. కృష్ణుడి యొక్క కృప ఎలా వస్తుందంటే, ఒక ఉదాహరణకి
ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాడు. సడన్‌గా వర్షం పడుతూ ఉంది. అయ్యో! చుట్టుపక్కల ఏ చెట్టు కూడా లేదు ఉండడానికి, ఏ ఇల్లు కూడా లేదు. సడన్‌గా ఎక్కడో వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి మనకు గొడుగిస్తాడు. మరి ఎలా ఇచ్చారు ఆ గొడుగు మనకు? అది భగవంతుడి యొక్క కృప ఉంటే. కృప అలా వస్తుందన్నమాట. మనకు తెలీదు. కరెక్ట్‌గా మనం ఒక కష్టాల్లో ఉంటాం. సడన్‌గా మనకు కృష్ణుడి యొక్క కృప అనేది వస్తుంది. సో, అదే విధంగా మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటి ఈ శ్లోకాలనేవి మనం పెరిగి పెద్దయిన తర్వాత మన జీవితంలో చాలా చాలా ఉపయోగపడతాయి. ఎలా నడుచుకోవాలి? హ్మ్. కష్టాలను ఎలా చూడాలి? మనకు ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు, మనకేదైనా హ్యాపీనెస్ వచ్చినప్పుడు, మనకేదైనా ఒక చిక్కుముడులో ఉన్నప్పుడు, అలాంటి అన్ని పరిస్థితుల్లో కూడా మనం ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి ఒక గైడెన్స్ ఇస్తాయి. సో, ఎప్పుడు మీరు దీన్ని ఒక శ్లోకం లాగానే చూడొచ్చు. తర్వాత పెద్దయిన తర్వాత ఈ శ్లోకం మీకు ఒక గైడ్ బుక్‌లా పనిచేస్తుంది. ఓకే. సరే అయితే. ఇవాళ మనము ఒక కొత్త శ్లోకం చర్చించుకుందాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ 2 శ్లోకం. ఇవాళ చెప్పుకునేది, రేపు చెప్పుకునేది ఈ 2 శ్లోకాలు ఎవరు కృష్ణుడి దగ్గరికి వస్తారు, ఎవరు కృష్ణుడి దగ్గరికి రారు. భగవంతుడి దగ్గరికి ఎవరు రారు అది ఇవాళ చర్చించుకుందాం. భగవంతుడి దగ్గరికి ఎవరు వస్తారు అది రేపు చర్చించుకుందాం. ఓకే. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మీరందరూ కూడా మీకు విజిబుల్‌గా ఉంటే నాకు చెప్పండి. అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఎస్ ప్రభుజీ. ఓకే. వెరీ గుడ్. మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. ఏంటంటే ఒక అబ్బాయి పోయిన సంవత్సరం దసరా రోజు పుట్టాడు. ఓకే. దసరా అందరికీ తెలుసు కదా, దసరా పండగ. ఎస్ గురూజీ. దసరా అంటే దశమి రోజు వచ్చుద్ది. అక్టోబర్ ఆ ప్రాంతంలో, అక్టోబర్, సెప్టెంబర్, అక్టోబర్ ఆ నెలలో దశమి రోజు వచ్చింది. మరి ఈ సంవత్సరం దసరా రోజు పుడితే, దసరా రోజు సపోజు అక్టోబర్ 10 అనుకుందాం. పోయిన సంవత్సరం అక్టోబర్ 10 పుట్టాడు. ఈ సంవత్సరం కూడా తన బర్త్డే అక్టోబర్ 10 చేసుకోవాలా, లేదా దసరా రోజు చేసుకోవాలి తన బర్త్డే? చెప్పండి ఎవరైనా. అక్టోబర్ 10. ఓకే. ఇంకెవరైనా ఏమైనా ఆన్సర్లు ఉన్నాయా? పోయిన సంవత్సరము దసరా రోజు పుట్టాడు, అక్టోబర్ 10న. అక్టోబర్ 10 దసరా. మరి ఈ సంవత్సరం దసరా అక్టోబర్ 8 వచ్చింది. అప్పుడు తను అక్టోబర్ 8 రోజు చేసుకోవాలా, అక్టోబర్ 10 రోజు చేసుకోవాలా? చెప్పు. అక్టోబర్ 10. అక్టోబర్ 10. ఓకే. సరే అయితే మళ్ళీ అడుగుతున్నాను. దసరా రోజు పుట్టాడు. సరే అయితే మీకు ఇంకో క్వశ్చన్. జన్మాష్టమి అష్టమి రోజు వచ్చుద్ది. ఆగస్టులో అష్టమి రోజు వచ్చుద్ది. ఓకే. అయితే పోయిన సంవత్సరము జన్మాష్టమి ఆగస్టు 8 వచ్చింది అనుకుందాం. ఈ సంవత్సరము ఆగస్టు 4 వచ్చింది అష్టమి. పోయిన సంవత్సరం ఆగస్టు 8 చేసుకున్నామని ఈ సంవత్సరం కూడా ఆగస్టు 8 చేసుకుంటామా? చేసుకోము. ఎందుకు చేసుకోము? అష్టమి ఎప్పుడు వస్తే అప్పుడే చేసుకుంటాం, అంతే కదా. అదే జన్మాష్టమి, అదే కృష్ణాష్టమి. అంటే తారీఖులు మారొచ్చు కానీ తిథులు మారవు. తారీఖులు అనేవి అటు ఇటుగా మారుతూ ఉంటాయి. ఒకరోజు 30 రోజులు వస్తాయి, ఒకరోజు 31 రోజు వచ్చేది, ఒకరోజు 8 రోజులు వస్తాయి. అంటే ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ క్యాలెండర్ని ఎలా పెట్టుకుంటే అలా వస్తాయి రోజులు. కానీ తిథులు అనేవి చంద్రుడు, భూమి, మన గ్రహాలకు అనుసారంగా వస్తుంటాయి. కాబట్టి మనము తిథి ప్రకారం చూడాలి. అర్థమైందా? ఎస్ ప్రభుజీ. అంటే వాళ్ళు పోయిన సంవత్సరం దసరా రోజు పుట్టారంటే, అంటే దశమి రోజు, ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఎప్పుడు చెప్పుకోవాలి వాళ్ళ బర్త్డేని? దసరా రోజు. దసరా నాడే. అప్పటికి అన్ని గ్రహాలు అన్ని కూడా సరిగ్గా అన్ని తిరిగేసి కరెక్ట్గా ఆ సమయానికి వచ్చి ఉంటాయి. అప్పుడు సంవత్సరం అయ్యి ఉంటుంది. అంతేగాని తారీఖులు మారినంత మాత్రం సంవత్సరం అయినట్టు కాదు. కరెక్ట్గా తిథులన్నీ మారినప్పుడే సంవత్సరం అయినట్టు. మీకు ఇంకొక ప్రశ్న. ఈ సంవత్సరం ఉగాది మార్చి 1 వచ్చింది. వచ్చే సంవత్సరం ఉగాది మార్చి 3 వస్తుంది. మరి పోయిన సంవత్సరం మార్చి 1 వచ్చిందని ఈ సంవత్సరం మార్చి 1 చేసుకుంటామా, మార్చి 3 చేసుకుంటామా ఉగాది? మార్చి 3. మార్చి 3. అంటే తిథి ఎప్పుడు వస్తే అప్పుడు తిథి ప్రకారం వచ్చింది చేసుకున్నాం. ఓకే. అయితే ఇంకొక ప్రశ్న. ఒక అబ్బాయి 1993 జూన్ 4న పౌర్ణమి రోజు పుట్టాడు. ఆ రోజు జగన్నాథ్ స్నానయాత్ర కూడా, అంటే జగన్నాథ్ గారు స్నానం చేయిస్తారు. సో జగన్నాథుడి యొక్క స్నానయాత్ర పౌర్ణమి రోజు వచ్చింది జూన్ 4న. మరి ఇవాళ కూడా జూన్ 4, 2025 జూన్ 4. మరి అబ్బాయి ఇప్పుడు జూన్ 4 పుట్టాడు కదా, ఇవాళ జూన్ 4 కదా.
మరి అబ్బాయికి పుట్టినరోజు జరుపుకోవాలి ఇవాళ. ఆ రోజు పౌర్ణమి 1993 జూన్ 4న పౌర్ణమి రోజు పుట్టాడు. ఆ రోజు జగన్నాథ స్నానయాత్ర కూడా. మరి ఇవాళ పౌర్ణమి, ఇవాళ జూన్ 4, ఇవాళ పౌర్ణమి కాదు కదా. రాజ్ కానీ ఆ, ప్రభుజీ ఇక్కడ ఒక డౌట్, మరి తిథుల ప్రకారం అంటే పౌర్ణమి రోజు చెప్పాలా? ఈ మంత్ లో పౌర్ణమి ఎప్పుడు వస్తే అప్పుడు పుట్టినట్ట ఇంకా తిథుల ఎస్, ప్రకారం? ఎగ్జాక్ట్లీ. ఆ రోజు పౌర్ణమి ఎప్పుడు వస్తే అప్పుడు తను పుట్టినట్టు. అంటే ఓకే. తిథి ప్రకారం ఆ రోజు పౌర్ణమి ప్లస్ అది కృష్ణపక్షమా శుక్లపక్షమా అని చూడాలి. అంటే అమావాస్య నుంచి పౌర్ణమికి వెళ్తుందా, పౌర్ణమి నుంచి అమావాస్యకి వెళ్తుందా, అది కూడా చూడాలి. ఇంత చంద్రుడు జ్ఞానం ఎక్కడ ప్రభుజీ? అంత జ్ఞానం అది సింపుల్గా లేనప్పుడు మనం సింపుల్గా ఆ రోజు పాడ్యమి రోజు పుట్టామా, దశమి రోజు పుట్టామా, నవమి రోజు పుట్టామా, అష్టమి రోజు పుట్టామా అది చూసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే. సో పౌర్ణమి రోజు పుట్టారు అంటే మళ్ళీ వచ్చే పౌర్ణమికి అంటే రేపు 11వ తేదీ పౌర్ణమి వచ్చింది. అప్పుడు తను బర్త్డే చేసుకోవాలి. జూన్ 4 చేసుకోకూడదు బర్త్డే. అఫ్ కోర్స్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అలా చేసుకుంటారు. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒక బేసిక్ నాలెడ్జ్ కోసం చెప్పాను మీకు. ఓకే, చాలా మంది బర్త్డేలు వింత జరుపుకుంటారు. అలా కాదు, మనం ఎలా జరుపుకోవాలి, తిథి ప్రకారం జరుపుకోవాలి. అంటే పోయిన సంవత్సరము దీపావళి అక్టోబర్ 8 వచ్చిందని ఈ సంవత్సరం అక్టోబర్ 8 రావాల్సిన అవసరం లేదు. వేరే రోజైనా పర్లేదు, ఆ రోజు తిథి ప్రకారం అయి ఉండాలి. అదే విధంగా మన బర్త్డేలు కూడా. అంటే తెలుగు క్యాలెండర్ లో ఉంటుంది ప్రభుజీ క్లియర్ గా. ఫస్ట్ 15 days శుక్లపక్షము, సెకండ్ 15 days కృష్ణపక్షం అని ఉండి మన స్కెచ్ పెన్ తో మనం వెంటనే దాన్ని రౌండ్ చేసుకోవచ్చు మన బర్త్డే ఇది. అది ఎగ్జాక్ట్లీ. తెలుగు క్యాలెండర్లో ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. అది కృష్ణపక్షమా శుక్లపక్షమా, మనం 1990 ఒకవేళ మనం పుట్టినటువంటి 1996 కానీ 97 కానీ ఆ సంవత్సరాలు కానీ మనకు క్యాలెండర్ లేకపోతే ఇంటర్నెట్లో అవైలబిలిటీ ఉంటాయి. వాటిలో చూసుకొని మనం టిక్ మార్క్ పెట్టుకోవచ్చు, అది కృష్ణపక్షమా శుక్లపక్షమా తిథి ఏంటని. ఆ తర్వాత ఈ కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏ తిథి వస్తుంది, ఏ పక్షంలో నేను వచ్చాను నా బర్త్డే అని. ఓకే సరే, అయితే ఇది జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం గుర్తుంచుకోండి ఇది కొంచెం. ఓకే, ఎందుకంటే ఇవాళ ఒక అబ్బాయి బర్త్డే అయితే అందరు విషయం చెప్తుంటే కాదు ఇవాళ తన బర్త్డే కాదు, తన తిథి ప్రకారము పౌర్ణమి రోజు జూన్ 11వ తేదీ మళ్ళీ బర్త్డే జరుపుకోవాలని ఆయన చెప్పాను. అది మీకు కూడా ఒకసారి షేర్ చేద్దామని చేసుకున్నాను. ఓకే సరే, అయితే మరి మనము మన రెగ్యులర్ శ్లోకంకి వద్దాం. ఇది ప్రభుజీ మీ బర్త్డే ఎప్పుడు? మాతాజీ ఈ రోజే మాతాజీ. జనరల్ గా బర్త్డేలు అనేవి మాత్రం ఎలా జరుపుకోవాలంటే మనకి ఎప్పుడైతే గురువు గారి నుంచి దీక్ష వస్తుందో అప్పుడు నిజంగా పుట్టినట్టు మనిషి. ఎప్పుడైతే మీకు దీక్ష? గురుజీ ఇవాళ మీ బర్త్డే అంటే డేట్ ప్రకారం ఓకే. తిథి ప్రకారం అదే మీ దీక్ష తీసుకుంది ఎప్పుడు ప్రభుజీ? దీక్ష తీసుకుంది మాది సెప్టెంబర్ 20 ఆ టైంలో మాతాజీ. సెప్టెంబర్ 20. ఓకే అవి వీ కెన్ డిస్కస్ లేటర్, అదే మనం తర్వాత తెలుసుకుందాం. ఓకే, మనకు బర్త్డేలు అనేవి 2 రకాలుగా. మనకు బర్త్డే టాపిక్ వచ్చింది కాబట్టి డిస్కస్ చేస్తున్నాను. జనరల్ గా బర్త్డేస్ అనేవి ఎలా జరుపుకోవాలంటే 2 రకాలుగా జరుపుకోవాలి. నా మాట అందరికి వినిపిస్తుంది క్లియర్ గా? కనిపించట్లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ మీది ఎప్పుడు చెప్పలేదు? సెప్టెంబర్. హరే కృష్ణ. వినిపిస్తుంది అందరికి నా వాయిస్ క్లియర్ గానే? ఓకే. సో సెప్టెంబర్ 20 నేను ఆ తిథి కూడా చూడలేదు. చూడాలి, ఈసారి చూసిన తర్వాత చెప్తాను. నేను చూడలేదు ఆ తిథి, అది ఏ టైంకి చూడలేదు. ఆ తర్వాత నేను చూసిన తర్వాత ఎప్పుడైనా చెప్తాను. సో జనరల్ గా మనకు బర్త్డే అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే మనం మామూలుగా పుడతాం, అంటే మామూలుగా అమ్మా నాన్నల దగ్గర నుంచి మనం పుడతాం, అంటే మనకి భౌతిక దేహం అనేది వస్తుంది. ఆ తర్వాత మనము రెండోసారి పుట్టాలి. ఎలాగా? మనము ఉపనయన సంస్కారాలు అనేవి ఉంటాయి. ఉపనయన సంస్కారాలు నిజానికి చెప్పాలంటే మనకు గర్భధాన సంస్కారాలు ఉంటాయి. గర్భధాన సంస్కారాలు ఒక 16 వరకు ఉంటాయి. గర్భధాన సంస్కారాలు అంటే మొట్టమొదటిగా ఎవరైతే ఒక వధూవరులు వస్తారు మ్యారేజ్ చేసుకోవడానికి, వాళ్ళకి ఫస్ట్ ఒక వివాహ యజ్ఞంలా చేస్తారనమాట. ఆ తర్వాత వాళ్ళకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా
వాళ్ళిద్దరు ఒకరికొకరికి కలిసి ఉండేటువంటి టైంలో కూడా ఆ తర్వాత వాళ్ళకు గర్భం వచ్చినప్పుడు ఆ చైల్డ్ యొక్క ప్రొటెక్షన్కి సీమంతం చేయడం కానీ, ఆ తర్వాత చైల్డ్ మళ్ళీ బయటకు వచ్చాక తనకి జాతకర్మలన్నీ చేయడం కానీ, తనకి అన్నప్రాసనలు చేయడం కానీ, తర్వాత తనకి ఉపనయనం 5 ఏళ్ల వయసులో ఉపనయనం వచ్చేటప్పుడు కానీ, ఆ తర్వాత గురువుగారి దగ్గర గురుకులకు వెళ్ళిన తర్వాత గురుకులు ఒక 15 సంవత్సరాలు ఉన్న తర్వాత గురువుగారు అయిన తర్వాత ఆ తర్వాత బ్రహ్మచారిగా ఉంటే అలాగే కంటిన్యూ అయితే, లేదంటే మళ్ళీ వివాహానికి వచ్చినప్పుడు వివాహ యజ్ఞం చేయడం కానీ, మళ్ళీ వివాహ యజ్ఞం తర్వాత మళ్ళీ తనకు కూడా షష్ఠి పూర్తి చేయడం కానీ, ఆ తర్వాత తనకు చివరి దశల్లో చనిపోయినప్పుడు అంతిమ యాత్ర అది కూడా అది చేస్తారు. అంతిమ దశలు, అంతిమ సంస్కారాలు కూడా. ఈ విధంగా ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు సంస్కారంతో ఉంటుంది, సంస్కరించబడుతుంది అనమాట తన జీవితం మొత్తం. ఎలాగైతే తన పాత కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ చేసినటువంటి పాత కర్మలన్నీ కూడా తన మీద పడుతూ ఉన్నప్పుడు తను మంచి పనులు చేయలేడు. కానీ ఇలాంటి మన సంస్కారవంతంగా పోయినప్పుడు, సంస్కారవంతంగా అంటే మనం ఉపనయన సంస్కారాలు కానీ, ఇలా దీక్ష సంస్కారాలు కానీ ఇలాంటివన్నీ చేసినప్పుడు మన దేహం అనేది సంస్కరించబడుతుంది. మన కర్మలు అనేవి కూడా మనకు మంచి కర్మలు చేయడానికి ఉంటుంది. మరి కలియుగంలో కలవు శూద్ర సంభవ అలాంటి సంస్కారాలన్నీ ఏమీ లేవు. కాబట్టి ఎంత వీలైతే అంతవరకు మనం చేసేటువంటి పనులన్నీ ఏదో ఒక విధంగా మౌల్డ్ చేసుకొని మనము హరినామాన్ని తీసుకోవాలి. అదొక్కటి అన్ని సంస్కారాలను కవర్ చేస్తుంది. ఇది నా సొంత వాక్యంలో చెప్పట్లేదు, ఇది శాస్త్రంలో ఉంటుంది. దీనికి ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం ఏంటంటే సంధ్యావందన భద్రమస్తు భవతో భూస్నాన తుభ్యం భూదేవ పితరశ్చ తర్పణ విదౌ నాహం క్షమా క్షమ్యతాం యత్ర క్వాపి నిషద్య యాదవకులో తమస్య కంసత్విషాం స్మారం అగం హరామి తదలం మన్యే కిమన్యేన మే. దాని అర్థం ఏంటంటే సంధ్యావందన భద్రమస్తు భవతు. ఉదయాన్నే లేచి మనం సంధ్యావందనం అన్నీ చేసుకోవాలి. ఏవైనా పితృలు ఉంటే ప్రతి సంవత్సరం పితృలకు మన పిండాలు పెడుతూ ఉండాలి. ఆ తర్వాత శాస్త్రాలు చదువుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేస్తూ ఉండాలి ప్రతిరోజు నియమంగా. మనం ప్రతిరోజు ఉదయం లేచి జాబ్కి వెళ్ళి, ఆఫీస్కి వచ్చి, లేదా స్కూల్కి వెళ్ళి హోంవర్క్లు చేయడానికి సరిపోతుంది మన టైం మొత్తం. ఇవన్నీ చేయడానికి టైం లేదు. అందుకోసమనే ఇవన్నీ చేయనప్పటికీ కూడా స్మారం, యాదవ కులంలో పుట్టినటువంటి ఒక కృష్ణుడి యొక్క భగవానుడిని స్మారం అగం హరామి తదలం స్మరించడం వల్ల, మనం హరే కృష్ణ మంత్రం జపించడం వల్ల మన పాపాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. కానీ వీలైనంత వరకు మనం ఏం చేయాలంటే ఎంత కుదిరితే అంత సంస్కారం, మనకున్నటువంటి సంస్కారాలను ఫాలో అవుతూ ఉండాలి. ముఖ్యంగా ఇదంతా ఎందుకు వచ్చింది, మనం పుట్టినరోజు చెప్పుకుంటున్నాం కదా. ఆ పుట్టినరోజు ప్రకారం మనిషి ఒక రకంగా పుడతాడు, తల్లిదండ్రుల నుంచి ఈ దేహాన్ని తీసుకుంటాడు. ఆ తర్వాత నిజంగా పుట్టేది మనం గురువుగారి దగ్గర దీక్ష తీసుకుంటున్నప్పుడు, అప్పుడు రెండోసారి పుడతాడు. అందుకే బ్రాహ్మణులని ద్విజులు అంటారు. ద్విజుడు అంటే జా అంటే పుట్టడం, ద్వి అంటే రెండోసారి పుడతాడు. అప్పుడు తను నిజంగా పుడతాడు ఆధ్యాత్మికంగా. ఆ పుట్టుక మనకు కావాలి. మనందరూ కూడా అలా ఆస్పైర్ అవ్వాలన్నమాట. నేను నియమాలన్నీ ఫాలో అవుతూ అట్లీస్ట్ ఒక 2 సంవత్సరాలైనా కానీ, 5 సంవత్సరాల తర్వాత అయినా కానీ, 10 సంవత్సరాల తర్వాత అయినా కానీ నేను ఒక మంచిగా భక్తుడిగా మారి దీక్ష వైపు రావాలన్నట్టుగా, దీక్ష తీసుకోవాలనుకున్నట్టుగా. దీక్ష తీసుకోవడం అంటే ఏదో ప్రపంచాన్ని మొత్తం వదిలేసి ఏదో అడవిలో ఉండడం అలా కాదండి. దీక్ష తీసుకొని ప్రపంచంలోనే ఉంటూ మన డ్యూటీలన్నీ చేస్తూ నియమాలు పాటిస్తూ ఉండాలి. ఏంటా నియమాలు? మాంసం తినకపోవడం, ఇలాంటి చిన్న చిన్న నియమాలు. పెళ్లి చేసుకున్నప్పుడు భర్తతోనే ఉండాలి, లేదా భార్యతోనే ఉండడం, ఇలా ఉండడం. ఇలాంటి చిన్న హరే కృష్ణ మంత్రం జపిస్తూ ఉండడం, అంతే. అంతకుమించి ఏం నియమాలు ఉన్నాయి మనకి ఇంకా? సో ఆ విధంగా మనం అందరం కూడా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ కొంతకాలాన్ని మనం భర్తీ చేసుకోవచ్చు, మళ్ళీ మనం పుట్టొచ్చు ఆధ్యాత్మికంగా. సరే, అయితే మనము ఇవాళ శ్లోకంలోకి వెళ్దాం. బీజీ అంటే ఏంటి? భగవద్గీత. 7 అంటే 7th అధ్యాయం. ఎస్, 7వ అధ్యాయం 7th చాప్టర్. 15 అంటే 15th శ్లోక. ఎస్, 15th శ్లోక. భగవద్గీతలో మొత్తం ఎన్ని చాప్టర్లు ఉన్నాయి? 18 chapters. 80. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 700 శ్లోకాలు. వెరీ గుడ్. మనం ఇప్పుడు భగవద్గీత 7వ అధ్యాయం 15వ శ్లోకంలో ఉన్నాం. ఓకే, మీకు ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి. భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు కదా. మొదటి 6 అధ్యాయాలు ఎక్కువగా ఏ విధంగా పనులు చేసి అవి భగవంతుడికి ఏ విధంగా అర్పించవచ్చు అంటే కర్మయోగం. పనులు చేసి యోగం అంటే లింకింగ్. యోగా అంటే లింకింగ్ అనమాట. ఎవరితో లింకింగ్? కృష్ణతో లింకింగ్. మనం చేసేటువంటి పనులను భగవంతుడి పనులు మనం చేసినా భగవంతుడి కొంత ప్రతిఫలాన్ని ఇస్తున్నప్పుడు అది కర్మయోగం అవుతుంది. మరి లాస్ట్ 6 అధ్యాయాలు జ్ఞానయోగం
అంటే జ్ఞానం తెలుసుకోవడం, నేనేంటిది, ఈ ప్రకృతి ఏంటి, భగవంతుడు ఎవరు, అలా జ్ఞానంగా తెలుసుకోవడం జ్ఞాన యోగం. ఈ మధ్యలో ఉన్నటువంటి 6 అధ్యాయాలు భక్తి యోగం అంటారు. అంటే కంప్లీట్‌గా భక్తి గురించి. భగవంతుడి యొక్క నామాన్ని స్మరించడం, భగవంతునికి పూజించడం, భగవంతుడి యొక్క శ్లోకాలు చదువుకోవడం, కంప్లీట్‌గా భక్తి గురించి ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి 6 అధ్యాయాలు. కాబట్టి ఇది చాలా చాలా ఎసెన్స్ అన్నమాట. బ్రెడ్ ఉంటుంది కదా మనకు. పైన బ్రెడ్ ఉంటుంది, కింద బ్రెడ్ ఉంటుంది. మధ్యలో జామ్ ఉంటుంది. జామ్ చాలా టేస్ట్‌గా ఉంటుంది కదా! భగవద్గీత కూడా అంతే. మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం అయితే, లాస్ట్ 6 అధ్యాయాలు జ్ఞానం గురించి అయితే, మధ్యలో ఉన్న 6 అధ్యాయాలు దేని గురించి? భక్తి గురించి. అర్థమైందా? నేను 3 యోగాల గురించి చెప్పిన. ఆ 3 యోగాలు ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రభుజీ యెస్ మిహిరా ప్రభు. కర్మయోగం, కర్మయోగం, భక్తి యోగం, భక్తి యోగం, జ్ఞాన యోగం. జ్ఞానయోగం. యెస్. కర్మయోగం అంటే మనం కర్మలు చేస్తూ, పనులు చేస్తూ వచ్చిన ఫలాన్ని భగవంతుడికి ఇవ్వడం. జ్ఞానయోగం అంటే జ్ఞానాన్ని తెచ్చుకుంటూ, ఓ కృష్ణుడి గురించి నేనెవరు, కృష్ణుడు ఎవరు, నా మధ్య కృష్ణుడికి నాకు మధ్యలో సంబంధం ఏంటి, ప్రకృతి ఏంటి, ఇది జ్ఞానం తెచ్చుకోవడం. తర్వాత మధ్యలో భక్తి అంటే భగవంతుడి యొక్క నామాన్ని తెలుసుకోవడం, భగవంతుడి యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవడం, కంప్లీట్‌గా కృష్ణుడి యొక్క నామరూప గుణ లీలను గురించి మనం చర్చించుకోవడం వీటిల్లో ఉంటుందన్నమాట. సో, ఇది భగవద్గీతల యొక్క మధ్యలో అధ్యాయం. అంటే ఇది మనకు 7వ అధ్యాయం. అంటే మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం అయిపోయింది. 7వ అధ్యాయం స్టార్ట్ అయింది. భగవద్గీత ఇది 7వ చాప్టర్ కదా! 7th చాప్టర్ కదా! కాబట్టి ఇది కర్మయుగం కింద వచ్చుద్దా, జ్ఞానయుగం కింద వచ్చుద్దా, భక్తి యుగం కింద వచ్చుద్ది ఈ చాప్టరు? దీక్షు, ఈ చాప్టర్ కర్మయోగమా, జ్ఞానయోగమా, భక్తి యోగమా? భక్తి యోగం గురు. యెస్ భక్తి యోగం. 7 నుంచి 12 వరకు భక్తి యోగం గురించి ఉంటుంది. ఓకే అందరూ పలకండి. నమాం దుష్కృతినో మూఢా, నామాం దుష్కృతినో మూఢా, నమాం దుష్కృతినో మూఢా, నమాం దుష్కృతినో మూఢా, ప్రపద్యంతే నరాధమాం, ప్రపద్యంతే నరాధమా, ప్రపద్యంతే నరాధమా, ప్రపద్యంతే నరాధమా, ప్రపద్యంతే నరాధమా, ప్రపద్యంతే నరాధమా, మాయయా అపహృత జ్ఞాన, మాయయా అపహృత జ్ఞాన, మాయయా అపహృత జ్ఞాన, మాయయా అపహృత జ్ఞాన, ఆసురం భావమాశ్రితాం, ఆసురం భావమాశ్రిత, ఆసురం భావమాశ్రితాం, ఆసురం భావమాశ్రిత. వెరీ గుడ్. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు పలకండి. నమాం దుష్కృతినో, దీక్ష నువ్వు పలుకు. అభిషిక్త నువ్వు పలుకు. నమాం దుష్కృతినో, మిహిరా ప్రభు మీరు పలకండి. ఓకే నో ప్రాబ్లం. ఓకే మళ్ళీ నేను ఒకసారి చెప్తాను, మీరు కూడా పలకండి. నమాం దుష్కృతినో మూఢా, నమాం దుష్కృతినో మూఢా, ఓకే రెండో లైన్. ప్రపద్యంతే నరాధమా, ప్రపద్యంతే నరాధమా, మాయయా అపహృత జ్ఞాన, మాయయా మాయయా అపహృత జ్ఞాన, ఆసురం భావమాశ్రితం, ఆసురం భావమాశ్రితం. ఇక్కడ భగవంతుడు కృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే, ఈ నలుగురు ఎప్పుడు నా దగ్గరికి రాలేరయ్యా అంటారు. ఈ నలుగురు ఉన్నారు చూడండి, ఈ శ్లోకంలో 4 వ్యక్తులు ఉన్నారు. మనం ఆ నలుగురు గురించి చెప్పుకుందాం. ఈ 4 వ్యక్తులు కూడా నాకు భక్తి చెయ్యలేరు. ఆ నలుగురిని ఏమంటారు? దుష్కృతినా. కృతిన అంటే మంచి బుద్ధి కలిగి ఉన్నవారు కృతిన, ఇంటెలిజెన్స్, బుద్ధి. మరి ఆ బుద్ధికి దుష్ట, చెడు అంటే ఈ చెడు బుద్ధి కలిగి ఉంటారు ఈ నలుగురు. ఈ చెడు బుద్ధి కలిగిన నలుగురు నమాం ప్రపద్యంతే, నాకు శరణగతి తీసుకోలేరు.
ఎవరెవరు వాళ్ళు? మొట్టమొదటి వారు ఎవరు వారు? మూఢ. మూఢ. మూఢ అంటే ఎవరు? మూర్ఖులు. ఫూలిష్ పీపుల్, ఫూలిష్ పర్సన్స్. మరి ఎవరు ఆ మూర్ఖులు? మూర్ఖులను మనం ఎలా చెప్పగలుగుతాం ఫూలిష్ పర్సన్స్ అని అంటే? ఇక్కడ ఈ మూర్ఖులు అనేటువంటి వారిని జంతువులతో పోలుస్తారన్నమాట. వాళ్ళు జంతువులతో సమానమని. మరి జంతువులు ఏం చేస్తాయి ఎవరైనా చెప్తారా? జంతువులు ఏం చేస్తాయి అంటే అవి ఎప్పుడు కూడా ఎప్పుడెప్పుడు నా ఇంద్రియాలతో ఆనందం తెచ్చుకుందాం, ఎప్పుడెప్పుడు నా ఆనందం కోసం చూసుకుందాం అనుకుంటారు. వాళ్ళు జంతువులతో సమానం. అంతే కదా. ఇప్పుడు ఆవు ఉంది, ఆవు ఏం చేస్తుంది? ఆవు కానీ ఇంకా ఏ జంతువైనా కానీ గడ్డేసామంటే ఎప్పుడెప్పుడు నాకు గడ్డి దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు నేను ఆనందంగా ఉన్నా. తన ఆనందం అంతా ఎక్కడ ఉంటుంది? ఎప్పుడెప్పుడు నేను ఏది తింటే బాగుంటుంది, ఎప్పుడెప్పుడు నేను ఏది చూస్తే బాగుంటుంది, ఎప్పుడెప్పుడు నేను ఏది వింటే బాగుంటుంది. ఇలాగా మన ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారు? మూఢ అంటారు. మరి ప్రభుజీ అలా కళ్ళతోటి అలా చూస్తే తప్పేంటి? ఇంద్రియాలకు ఆనందంగా చెవులతోటి అలా సినిమా పాఠాలు వింటే తప్పేముంది? నోటితోటి ఏది పడితే మాంసాలు విని తింటే తప్పేముంది అని మీరు అడగొచ్చు. అవి తింటే ఎంత తప్పు ఉందో పక్కనుంచితే, మనం ఆ ఇంద్రియ భోగంలో ఉంటూ 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 ఏం జరుగుతుంది? మనకున్నటువంటి మనిషిగా మనం వచ్చినటువంటి సమయం అనేది వెళ్ళిపోతుంది, హరించుకొని పోతుంది కదా. ఒక వ్యక్తి 5 సంవత్సరాల వయసులో ఇంద్రియాల ఆనందం, మంచి సినిమా పాటలు, 10 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత కూడా సినిమా పాటలు, సినిమాలే చూస్తున్నాడు. 20 ఏళ్ళ తర్వాత కూడా అదే చేస్తున్నాడు. 30 ఏళ్ళ తర్వాత కూడా అదే చేస్తున్నాడు. 50 ఏళ్ళు వచ్చాయి అదే చేస్తున్నాడు. 70 ఏళ్ళు వచ్చాయి అదే చేస్తున్నాడు. తర్వాత చనిపోయాడు. తన జీవితం చరిత్ర అనేటువంటి ఒక బుక్ తిరిగి చూస్తే ఏ రోజు ఏ సినిమా చూశాడు, ఏ పాటలు విన్నాడు అదే ఉంటుంది. అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతే గురుజీ. అంతే. కాబట్టి మనమేం చేయాలంటే మన జీవితం అనేటువంటి పుస్తకాన్ని మూర్ఖంగా రాసుకోకూడదు. ఎలా రాయాలంటే మంచిగా రాయాలి. ఎలా మంచిగా రాయాలంటే మన ఇంద్రియాలు అనేవి మనల్ని అటాక్ చేస్తాయి. కానీ మనం ఏం చేయాలంటే ఒకవేళ నోరు అనేది అన్నీ తినాలని కోరుకుంటుంది అనుకో, ఆ నోటికి అన్నీ పక్కన పెట్టేసి మంచిగా ప్రసాదాన్ని భగవంతుడికి అర్పించి దాన్ని తిందాం. దాని ద్వారా నోటికి ఆనందాన్ని ఇద్దాం. అప్పుడు నోరు కూడా సంతృప్తి చెందుతుంది. చెవులు వినాలనుకుంటున్నాయి. ఏవి పడితే అది, ఎవరు పడితే వారు, ఏది పడితే అది పాటలు అవి వినకుండా కృష్ణ నామాన్ని విందాం. కృష్ణుడికి సంబంధించిన వైష్ణవ కీర్తనలు చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద ఆచార్యులు రాసినటువంటి కీర్తనలు చాలా ఉన్నాయి. అలాంటి కీర్తనలు విందాం భగవంతుడికి సంబంధించినది. అదే విధంగా ఈ కళ్ళుతోటి ఎన్ని సినిమాలు చూసామో, ఎన్నిసార్లు థియేటర్కి వెళ్ళామో, ఎన్ని టీవీలు చూసామో, ఇవన్నీ చూసాం. ఓకే. ఎప్పుడైనా కృష్ణుడి గుడికి వెళ్ళి విగ్రహాలను చూసామా? ఆహా, కృష్ణుడు ఎంత బాగా అలంకరించాడు ఇవాళ. ఆహా, ఇవాళ జగన్నాథుడి యొక్క రథయాత్ర ఎంత బాగా డెకరేట్ చేశారు జగన్నాథుడిని. ఆ విధంగా మనం ఈ కళ్ళని భగవంతుని చూడడం ద్వారా ఈ కళ్ళు అనేవి ఆనందాన్ని పొందుతాయి. అలాంటి ఆనందాన్ని తీసుకున్న వాళ్ళు మూర్ఖులు కాదు, వాళ్ళు మంచి భక్తులు. కానీ మూర్ఖులు ఉన్నారు చూడు, ఈ మూఢ అనేటువంటి వారు. ఎవరైనా మనం బయటికి వెళ్ళి మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, ఇవాళ మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మంచిగా దర్శనం తీసుకుందాం అనగానే, సల్మాన్ ఖాన్ ఫస్ట్ షో రిలీజ్ వదిలేసి ఎలా వచ్చేస్తాను చెప్పు? మహేష్ బాబు ఫస్ట్ డే అది కావాలి నాకు. సో అలాంటి వాళ్ళు ఏమంటారు? మూర్ఖులు అంటారు. ఎందుకు? వాళ్ళ యొక్క ప్రియారిటీస్, వాళ్ళ యొక్క ప్రాముఖ్యతలు అనేవి భగవంతుడు కృష్ణ భగవానుడికి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారు? వేరే వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఏమన్నా మనకేమన్నా మంచి చేస్తున్నారా అంటే వాళ్ళు మనకి చేసేది ఏంటి? మన జోబులోంచి డబ్బులు బయటికి తీస్తున్నారు. జోబులోంచి డబ్బులు బయటికి తీసి మనమే ఖర్చు పెట్టి మన సమయాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. సమయం పోగొట్టుకుంటున్నాం, డబ్బులు పోగొట్టుకుంటున్నాం, కనీసం మనకి ఏమైనా బుద్ధి వస్తుందంటే ఉన్న బుద్ధి కూడా పోగొట్టుకుంటున్నాం. సో ఆ విధంగా మంచి సినిమా హీరో రిలీజ్ అయింది, ఆ సినిమాకి వెళ్దాం మనం అంటారు. కానీ ఇవాళ ఆదివారం సెలవు వచ్చింది, ఇవాళ మనం కనీసం గుడికి వెళ్దాం అని ఎవరైనా అనుకుంటారా? ఎవ్వరూ అనుకోరు. కాబట్టి అలా అనుకోని వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంద్రియాలకు ఆనందాలు ఇద్దామని కృష్ణుడిని తప్ప, కృష్ణేతర అంటే కృష్ణుడు కాకుండా మిగిలిన వాటన్నిటిని పట్టుకుంటారు. అలాంటి వాళ్ళని ఏమంటారు? మూఢ. మూర్ఖులు అంటారు. జంతువులు కూడా అంతే. ఒక కసాయివాడు ఒక గొర్రె పిల్లలన్నింటినీ ఇలా కోస్తూ ఉంటాడు, ఒక కసాయివాడు. అయితే ఒక గొర్రె పిల్లని ఇలా కోసేటప్పుడు వెనుకున్న గొర్రె పిల్ల ఏం చేస్తుందో తెలుసా మీకు? పక్కనే ఒక కసాయివాడు గడ్డేసి ఉంటాడు, మంచిగా పచ్చగడ్డి. ఆ పచ్చగడ్డి తింటూ ఉంటుంది. ఆహా, నా జీవితం ఎంత బాగుందో అని. తనకు తెలియదు, ఇంకొక 5 నిమిషాల్లో తన తలను కూడా కసాయివాడు నరికేసేస్తాడు. అర్థమైందా?
సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు ఆ కసాయివాడు ఎవరంటే మాయాదేవి, ఈ ప్రకృతి. ఆ గొడ్డలితో నరికేది ఆ గొడ్డలు ఎవరంటే కాలం. మనల్ని కూడా కాలం హరించేస్తుంది. మనకు అది బాగుంది, ఇది బాగుంది, ఓ అని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. హరే కృష్ణ మంత్రం జపించాం, శ్లోకాలు జపించాం. కొంతకాలానికి ఏం జరుగుద్ది? మనం ముసలివారం అయిపోతాం, మనం కూడా చనిపోతాం. అప్పుడు మన డైరీ మొత్తం ఏముంటుంది? ఏమి తిన్నాము, ఏమి చూసాము, ఇవే ఉంటాయి. అంతేనా కాదా? అవును. ఇంకా మళ్ళీ భూలోకం మీద బర్త్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అభిషిక్త ఉంటుంది, మళ్ళీ మనం భూలోకమే భర్తీ చేసుకోవాలని. మనం కానీ మంచి పనులు చేయకపోతే భూలోకంలో కూడా కాదు, కింద నరకలోకంలో పుడతాం. నరకలోకంలో అంటే అందరూ మనం శిక్షిస్తూ ఉంటారు. ఎన్నో జన్మల మంచి పుణ్యాలు, మంచి ఫలితాలు చేసిన తర్వాత మనకి మానవ జన్మ వచ్చింది. మరి ఈ జన్మని మనం ఇలా హరినామం చేయకుండా, హరే కృష్ణ మంత్రం ఒక్కసారైనా కానీ చెప్పకుండా ఉన్నట్లయితే వాళ్ళకి ఏం జరుగుద్ది? వాళ్ళు మళ్ళీ నరకంలో పుడతారు. ఎందుకంటే ఒక వ్యక్తి తనకు మంచి కలెక్టర్ పొజిషన్ వచ్చింది, ప్రధానమంత్రి పొజిషన్ వచ్చింది. అప్పుడు ప్రధానమంత్రిగా ఉంటే దేశాన్ని బాగు చేయకుండా తన ఎంజాయ్మెంట్ కోసమే తిరుగుతుంటే అప్పుడు తర్వాత తను ఎవరైనా ఓటేస్తారు తనకి ఎవరైనా? అప్పుడు ఓటేరు. అప్పుడు తను సాధారణ మనిషిగా మారిపోతాడు. అంటే అంత పెద్ద పవర్ నుంచి కిందికి వస్తారు. మనకి ఇప్పుడు అంత పవర్ వచ్చింది మానవ దేహంతో. తర్వాత మనం సరిగా ఉపయోగించకుండా హరిభజన చేయకుండా ఉన్నట్లయితే ఏం జరుగుద్ది? మనం తిరిగి మళ్ళీ మనం నరకాలకు వెళ్ళిపోతాం. అక్కడ మనం శిక్షలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే మనకు మానవ దేహం వచ్చింది దీన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటారో అలాంటి వారు మాత్రమే ఒక్కసారన్నా హరినామం జపించి కొంతమంది భక్తి చేస్తే వాళ్ళకి ఛాన్స్ ఉంది అట్లీస్ట్ మళ్ళీ ఈ భూమి మీద మళ్ళీ మనిషి జన్మ తీసుకొని మళ్ళీ భక్తి చేయడానికి. అలా కాదండి, మేము ఎలా పెడితే అలా ఉంటాము, మా ఇంద్రియ తృప్తి కోసం ఉంటాం, పక్క వాళ్ళని చంపేస్తాం, పొడి చేస్తాం, అవన్నీ చేసి మేము ఆనందంగా ఉంటాం అనుకున్న వాళ్ళు ఏమవుతారు? సరే నువ్వు వేరే వాళ్ళని హింసించావు, మరి నిన్ను కూడా హింసించాలి కదా తర్వాత అని చెప్పి వాళ్ళు నరకంలో పుడతారు అనమాట. సో ఎవరైతే వాళ్ళు భగవంతుడి యొక్క గుణగణాలను గుర్తించకుండా, భగవంతుడి యొక్క నామాన్ని స్మరించకుండా ఉంటూ ఎప్పుడు తమ ఆనందం కోసమే ఉంటారో వాళ్ళని మూఢులు అంటారు. జంతువులతో పోలుస్తారు వాళ్ళని. వీళ్ళు మొదటి కేటగిరీ. వీళ్ళు ఎప్పుడు భగవంతుడి దగ్గరికి రాలేరు. మనం ఒకవేళ పొరపాటున పిలిచినా కానీ రా ఇవాళ గుడికి వెళ్దాం సండే రా అంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సరే వస్తాను అని చెప్పి కొంత దూరం వస్తారు మనతోటి. వాళ్ళకి ఫోన్ రాదు, ఏమి రాదు. ఫోన్ వచ్చినట్టు నటిస్తారు. నాకు ఇప్పుడే వేరే అర్జెంట్ పని ఉంది వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయి ఏం చేస్తారు? ఏ థియేటర్లో ఫ్రెండ్ దగ్గరకో లేదా ఏ పార్కులకో వెళ్తారు అనమాట. అలాంటి వాళ్ళని ఏమంటారంటే మూర్ఖులు అంటారు. వాళ్ళు ఎప్పటి భగవంతుడి దగ్గరికి రాలేరు. సరే, నెక్స్ట్ నరాధమ రెండో వాళ్ళు. ఈ నరాధమ అంటే నర అంటే నరులు అంటే మనందరం కూడా. అధమ అంటే ఎవరు? అధమ అంటే చాలా తుచ్చమైన స్టేజ్లో ఉన్నవారు. అధమ అంటే చాలా తక్కువ స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇంకా వీళ్ళకన్నా తక్కువ ఉన్నవారు ఇంకెవరు లేరు. మనిషి పుట్టిన తర్వాత ఇంకా వీళ్ళకన్నా నీచమైన వారు ఇంకొవరు లేరు. ఎవరు వారు అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి బయట కుక్క మాంసం తింటున్నాడు, పంది మాంసం తింటున్నాడు. తను పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. తనకి ఆ హరే కృష్ణ మంత్రం తెలీదు, భక్తులు తెలీదు, ఏమీ తెలీదు. అప్పుడు తను ఒకరోజు జంతువుని చంపి అలాగే వేటాడి మళ్ళీ తింటున్న సమయంలో ఒకసారి ఆ ఇంటికి ఎదురుగా ఇలాగా భక్తులందరూ కూడా కలిసి హరినామ సంకీర్తనలు చేస్తూ వెళ్ళారు. ఓకే, హరినామ సంకీర్తనలు చేస్తూ ఒక్కసారిగా తను ఎంత గొప్ప సాధువులు వీళ్ళందరూ అనుకుంటూ వీళ్ళతో పాటు నేను కూడా ఒకసారి నడుద్దాం అని చెప్పి తను కూడా హరే కృష్ణ మంత్రం జపించేస్తూ వెళ్తున్నాడు. ఓకే, చాలా అట్రాక్ట్ అయిపోయి కొంతకాలం తను కూడా భక్తుడిగా మారాడు. ఇప్పుడు ఇది ఒక స్టోరీ. రెండో స్టోరీ ఏంటంటే ఒక వ్యక్తి ఆల్రెడీ భక్తుడు, ఆ తర్వాత కొంతకాలానికి భక్తిని విడిచిపెట్టేసి ఇదంతా కాదు అని చెప్పి మళ్ళీ మాంసం తినడం ఇవన్నీ చేయడం ప్రారంభించాడు. మొదటి కుక్క మాంసం తింటూ తర్వాత భక్తి చేసినటువంటి వ్యక్తి గొప్పవాడా? ముందు భక్తి చేస్తూ తర్వాత మళ్ళీ పాత అలవాట్లకు గురైన వాడు గొప్పవాడా? ఫస్ట్ అలా తింటూ తర్వాత తినకుండా మానేసి భక్తి చేసేవాడు గొప్పవాడు. కరెక్ట్. సరే, మనకు అలవాట్లు ఉన్నప్పటికీ కూడా మనకు అప్పటి వరకు హరే కృష్ణ మంత్రం గొప్పతనం తెలీదు. మనకు అప్పటి వరకు భక్తి తెలీదు. కనీసం అప్పటి నుంచి తెలిసిన తర్వాత అయినా కానీ స్లోగా మనం కూడా ప్రయత్నించాలి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాల తర్వాత అయినా కానీ మనం కూడా ఆ భక్తి మార్గంలోకి రావడానికి ప్రయత్నించాలి. అప్పుడు అలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. మరి ఇక్కడ నరాధమ అంటే ఎవరంటే ఆ భక్తి గురించి అంతా తెలిసినప్పటికీ, హరే కృష్ణ మంత్రం గొప్పతనం తెలిసినప్పటికీ, ప్రయత్నించినప్పటికీ, కొంతకాలం బయటికి చేసినప్పటికీ తనేం చేస్తాడు? ఈ భక్తి వేస్ట్
అనుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ తన ఇంద్రియ భోగంలోకి వెళ్ళిపోతాడు. ఏది పడితే అది తినడం, ఏది పడితే అది చూడడం. వీళ్ళు నరాధమ అంటారు. ఇంకొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఎవరంటే భక్తి గొప్పదేనండి, కానీ మేము చేయలేకపోతున్నాం, ప్రయత్నిస్తాము అని కొంచెం స్టెప్ డౌన్ వేస్తారు. వాళ్ళు కొంచెం మంచి వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ వచ్చే జన్మలో కృష్ణ భగవానుడు మళ్ళీ మంచిగా దేహం ఇచ్చి, మానవ దేహం ఇచ్చి మళ్ళీ భక్తి కంటిన్యూ చేయొచ్చు. కానీ ఎవరైతే ఈ భక్తి వేస్ట్ అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఇంద్రియ భోగాలకు వెళ్తూ ఉంటారో వాళ్ళు నరాధమ. అంటే ఇంకా వాళ్ళని భగవంతుడు కూడా కాపాడలేరు. మనం ఏదైనా తప్పు చేస్తే ఇంజెక్షన్ ఉంది, ఇంజెక్షన్ తీసుకోవచ్చు. మనం ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఆ ఇంజెక్షన్ కూడా దాన్ని విషంలాగా మార్చేస్తే ఇంకా మనకు ఇంకా వేరే ఏ ఉపాయం లేదన్నమాట. ఉపాయం ఉందా వేరేది ఏదైనా? ఇంకా లేదు. ఏదైనా తప్పు చేస్తే హరినామం ఉంది. మరి హరినామాన్నే మనం తీసుకోకపోతే ఇంకేం కాపాడుతుంది మనల్ని? ఇంకేది కాపాడదు. నరాధమ అంటే వీళ్ళే. హరినామం గురించి తీసుకున్న హరినామాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ వెళ్ళి భౌతిక కార్యక్రమాలకు వెళ్తారు. వీళ్ళు నరాధమ. ఇకపోతే మూడవది మాయయా అపహృత జ్ఞాన. మాయయా అపహృత జ్ఞాన అంటే వీళ్ళకి శాస్త్రాలు తెలుసు, వీళ్ళు కొంచెం జ్ఞానం ఉంది వీళ్ళకి, కానీ వీళ్ళేం చేస్తారు? కరెక్టే, ఓకే, శాస్త్రాలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ భక్తి చేయడానికి కాదు, అవన్నీ దేనికంటే మన ఎంజాయ్మెంట్ కోసం. ఇప్పుడు శాస్త్రంలో ఏం చెప్పబడింది? నీట్గా నువ్వు వెజిటేరియన్ ఫుడ్ తీసుకోని ఉంది, కాబట్టి మనం వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలి మన బాడీని సరిగా ఉంచుకోవడానికి. శాస్త్రం ఇంకా ఏం చెప్పబడింది? ఉదయాన్నే లేయండి. అందుకే ఉదయాన్నే లేచి నేను జాగింగ్ చేస్తున్నాను. అందుకే అంటే వీళ్ళు ఏం చేస్తారు? శాస్త్రాలను చెప్పిన వాటన్నిటిని కూడా తమ దేహం గట్టిగా ఉండడానికి, తమ దేహానికి బాగా ఫుడ్ ఇవ్వడానికి, తమ దేహాన్ని నీట్గా ఉంచుకోవడానికి, అంటే వాళ్ళ దేహాన్ని బాగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు తప్ప, అరే శాస్త్రంలో ఉదయం లేమని చెప్పారు, ఉదయాన్నే లేచి కాస్త హరినామం జపించు, కాస్త భగవంతుడి దర్శనం తీసుకో. సరే, నీకు శాస్త్రంలో చెప్పారు నీకు వెజిటేరియన్ ఫుడ్ తీసుకోమని, కరెక్ట్, ఆ వెజిటేరియన్ ఫుడ్ని భగవంతుడికి అర్పించి ప్రసాదంలో తీసుకో, అప్పుడు ఇది ప్రసాదం అవుతుంది. అంటే వాళ్ళ శాస్త్రంలో నియమాల్ని ఎంత కోసం ఉపయోగించుకుంటారు? వాళ్ళ ఆనందం కోసం ఉపయోగించుకుంటారు. అంటే వాళ్ళ యొక్క జ్ఞానం అనేది అపహృత. అపహృత అంటే దొంగతనం చేయబడింది. మాయాదేవి దొంగతనం చేయబడింది వాళ్ళ జ్ఞానాన్ని. ఎలా దొంగతనం చేయబడింది? వాళ్ళకి కృష్ణుని భజించడం ఇష్టం ఉండదు, కానీ వాళ్ళకి శాస్త్రంలో నాలెడ్జ్ తెలుసు. వాళ్ళకి శాస్త్రంలో నాలెడ్జ్ తెలుసు, కానీ కృష్ణుడు అంటే ఇష్టం ఉండదు. అప్పుడు ఏం జరుగుద్ది? ఆ నాలెడ్జ్ని అప్పుడు వాళ్ళ ఆనందం కోసం ఉపయోగించుకుంటారు. అంటే వాళ్ళ యొక్క జ్ఞానం అనేది మాయాదేవి అంటే కృష్ణుడి వైపు వెళ్లకుండా వాళ్ళని ఇటువైపు ఉంచుతుంది. ఎందుకు ఉంచుతుంది? వాళ్ళ కృష్ణుడు అంటే ఇష్టం లేదు కాబట్టి. ఓకే, నీకు ఇష్టం లేదా, సరే మాయాదేవి నీకు సరే ఇట్రా అని చెప్పి మాయాదేవి మన జ్ఞానాన్ని ఇలా లాగేసుద్ది అన్నమాట. వీళ్ళు మాయయ అపహృత జ్ఞాన. వాళ్ళ జ్ఞానం అనేది దొంగతనం చేయబడిపోద్ది. దొంగతనం చేయడం అంటే ఓకే, సినిమాకి వెళ్ళినా కానీ పర్లేదు, సినిమాలు చూడొచ్చు, తప్పేముంది, మాంసం తినొచ్చు, తప్పేముంది, ఇలా అంటుంటారు అనమాట వీళ్ళందరూ కూడా శాస్త్రం తెలిసినప్పటికీ. సో ఇలాంటి వాళ్ళు కూడా భగవంతుడి దగ్గరికి రాలేరు. సో వీళ్ళేం చేస్తారంటే వీళ్ళందరూ కూడా శాస్త్రాలని వాళ్ళ యొక్క అనుగుణంగా ఉపయోగించుకుంటారు అనమాట. నా మాట అందరికి వినిపిస్తుందా? నా మాటలు క్లియర్గానే? ఓకే, మనం ఇప్పుడు ముగ్గురు గురించి చెప్పుకున్నాం. వాళ్ళు ఎవరు? ఫస్ట్ మూర్ఖులు ఎవరు? వాళ్ళకి కృష్ణ గురించి అసలు తెలియదు. మూఢ అంటే వాళ్ళు మూర్ఖులు అంటే వాళ్ళు ఎప్పుడు జంతువులాగా ప్రవర్తిస్తుంటారు. అంటే వాళ్ళ ఆనందం కోసం, నాకు ఇప్పుడు దొరికింది తినడానికి ఉందా, అది చాలు, ఇంకా మిగిలినవి నాకు అనవసరం, అలా ఆలోచిస్తారు. నెక్స్ట్ నరాధమ అంటే వీళ్ళెవరు? అంటే వాళ్ళ కృష్ణ శాస్త్రం గురించి తెలిసినా ఇప్పుడు కృష్ణ గురించి చదవరు. అంటే వాళ్ళు భక్తి చేస్తారు, తర్వాత భక్తిని వదిలిపెడతారు. వీళ్ళు నరాధమ అంటే ముందు భక్తి చేస్తారు, తర్వాత భక్తిని వేస్ట్ అని చెప్పి వదిలిపెట్టేస్తారు. వీళ్ళు అందరికన్నా వేస్ట్ అనమాట నరాధమ. మూడోది మాయా అపహృత జ్ఞాన. వాళ్ళ జ్ఞానం అపహరించబడుద్ది. ఓకే, అంటే వాళ్ళ జ్ఞానం ఏ విధంగా అపహరించబడుద్ది? ఆ జ్ఞానం మొత్తం వాళ్ళ కోసం ఉపయోగించుకుంటారు, కృష్ణ కోసం ఉపయోగించరు. ఓకే, ఇకపోతే నాలుగవది ఆసురం భావమాశ్రిత. వీళ్ళు అసురులండి. అసురులు అంటే ఎవరంటే, ఉదాహరణకి రాక్షసులు అంటే ఎవరంటే, వీళ్ళ దగ్గర బాగా టెక్నాలజీ ఉంటుంది, బాగా సైన్స్ ఉంటుంది, గొప్ప తత్వవేత్తలు అనమాట, సైంటిస్ట్. నా మాట వినిపించట్లేదా?
మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది ప్రభుజీ. ఇక్కడ ఇంటర్నెట్ వర్షం వస్తుంది, అందుకే ఇంటర్నెట్ కొంచెం బ్రేక్ ఇప్పుడు అవుతుంది. ఓకే ప్రభుజీ. ఆసురం భావం ఆశ్రిత. ఆసురం అంటే వీళ్ళకి రాక్షస స్వభావం, అంటే వీళ్ళు పెద్ద పెద్ద జ్ఞానం ఉంటుంది. ఏముంటుందంటే దేవుడు లేడు, ఏమి లేడు, చూడు అంతా నేను జరిగితేనే జరుగుతుంది, అంతా చూడు నేను చేస్తేనే అంతా జరుగుతుంది, చూడు నేను ఒక రాకెట్ తయారు చేశాను, చంద్రమండలానికి వెళ్ళాను, కావాలంటే నేను అన్ని చోట్లకి తిరిగి వస్తాను, దేవుడు ఎక్కడా లేడు అని చెప్తారు. వీళ్ళని ఏమంటారు? అసురులు అంటారు, రాక్షసులు అంటారు. వీళ్ళు ఎప్పుడు భగవంతుడి దగ్గరికి రాలేరు. ఎందుకు రాలేరు? వీళ్ళు ఎందుకు రాలేరు అంటే మా దగ్గర ఉన్న జ్ఞానంతో మేమే దేవుళ్ళము, మేమే గొప్ప అనుకుంటారు, దేవుడే లేరు అంటారు. కానీ కొంతమంది సైంటిస్టులు ఉంటారు, వాళ్ళు చక్కగా, ఇప్పుడు మన ఇస్రో సైంటిస్టులు చూసినట్లయితే మేము చేసింది కొంతే, అపోలో మనకున్నటువంటి ఏదైతే ఉపగ్రహాలు శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ శాటిలైట్స్ అన్ని మేము పంపిస్తున్నాం. విక్రమ్ ల్యాండర్ 2 అని ఏవేవో వచ్చాయి, వాటన్నిటి మేము పంపిస్తున్నప్పటికీ కూడా భగవంతుడు దానికి అనుమతించాలని చెప్పి వాళ్ళు ప్రతిసారి తిరుపతి బాలాజీ దగ్గరికి వచ్చి దర్శనం తీసుకొని వెళ్తారు. కొంతమంది శాస్త్రజ్ఞులు ఉన్నారు, వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంతో పాటు భగవంతుడి యొక్క దీవెనలు కూడా తీసుకుంటారు. కొంతమంది ఎలా ఉంటారు, ఏ దీవెనలు లేవు, మేమే గొప్ప, మాదే అంతా, మేము చేసింది అంతా చెల్లుద్ది అనుకుంటారు. వాళ్ళు అక్కడికి వెళ్తారు, వాళ్ళ శాటిలైట్స్ ఫెయిల్ అయిపోతే అన్నీ అయిపోతే వాళ్ళు ఏం చేయలేరు. తర్వాత మేము అనుకుంటాం ఈసారి రూటిపై మళ్ళీ ప్రయత్నిస్తాం. అప్పుడప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతారు. వాళ్ళు సక్సెస్ అయినప్పుడు ఇంకా గట్టిగా చెప్తారు అసలు భగవంతుడే లేడని. అప్పుడు వాళ్ళు ఇంకా దూరం వెళ్ళిపోతారు భగవంతుడికి. అప్పుడు కొంతకాలానికి ఏం జరుగుద్ది, మేము అన్నిటినీ జయిస్తాం అనుకుంటారు, తర్వాత వాళ్ళ చావుని వాళ్ళు జయించలేరు, ప్రకృతి పడిపోయి ఉంటారు వాళ్ళు, మళ్ళీ ఎక్కడో పుడతారు, మళ్ళీ ఎవరికో పుడతారు, ఏవో చేస్తుంటారు మళ్ళీ. సో ఈ నలుగురు అనేవాళ్ళు ఎప్పుడు భగవంతుడి దగ్గరికి రాలేరు. ఓకే, నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమా మాయయా అపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితం. అర్థమైంది ఈ శ్లోకం అందరికీ? ఎస్ ప్రభుజీ. ఓకే, నేను దీన్ని స్క్రీన్ షాట్ తీసి మీ అందరికి పంపిస్తాను. మనకు కూడా ఇవాళ సమయం చాలా ఎక్కువైపోయింది. ఓకే సరే, అయితే మరి మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. ఓకే, అందరు చెప్పండి ఒకసారి రిపీట్ చేసి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరి బోల్ గురుజీ. హరి బోల్. రేపు మనం ఒకటి చెప్పుకుందాం, గుర్తు చేయండి. మనం హరే కృష్ణ చెప్పేటప్పుడు చేతులు ఎందుకు పైకి పెడుతున్నాం, అది మనం రేపు చెప్పుకుందాం. ఓకే, నాకు గుర్తు చేయండి. హరి బోల్ హరే కృష్ణ. హరి బోల్ హరే కృష్ణ. హరి బోల్ హరే కృష్ణ ప్రభుజీ.